హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అందరికీ శుభోదయం అమ్మ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ చీటా. ఓకే, సో ఒకసారి ప్రాజెక్ట్ చీటా గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం అనాలిసిస్ చేద్దాము ఈరోజు. కంప్లీట్గా ప్రాజెక్ట్ చీటా అంటే ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, సో ప్రాజెక్ట్ చీటా, వాట్ టు రీడ్ ఇన్ ద ప్రాజెక్ట్ చీటా. సో ప్రాజెక్ట్ చీటాలో మనం ఏమేమి చదవాలంటే, ఫస్ట్ వన్ ఈస్ కాంటెక్స్ట్ అండి. సో కాంటెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు ప్రిపేర్ ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్. సో ఏ టాపిక్ ప్రిపేర్ అయినా కూడా మనకి కాంటెక్స్ట్ అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి భాగంలో ఒక భాగం కింద మనం చెప్పచ్చు. ఓకే, సో ఆఫ్టర్ కాంటెక్స్ట్, సో వాట్ ఈస్ ద డిబేట్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ చీటా. సో ప్రస్తుతం ఏ డిబేట్ నడుస్తుంది, ఓకే, అండ్ వీ నీడ్ టు గో ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో చీటాస్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఓకే, సో వీ నీడ్ టు గో త్రూ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఆఫ్ దిస్ చీటా. ఓకే, లేటర్ ఆన్ వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ and what are the challenges we are facing it, and we should know the behavior of cheetahs, and finally the future steps that has to be undertaken. Okay, so ivanni kuda manam కూలంకుషంగా చర్చించుకుందాము. Everything will be discussed in a detailed manner right now. So we'll start with the historical background. So historical background ఏంటంటే, సో మన ఇండియాలో అందరికీ తెలిసిన విషయమే, చీటాస్ అనేవి ఏమయ్యా అంతరించిపోయాయి. ఓకే, సో ఆల్ ద చీటాస్ వేర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. ఓకే, ఎక్స్టింక్ట్ కంప్లీట్లీ, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అండ్ ఎక్స్టింక్ట్ కంప్లీట్లీ. ఓకే, సో దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ చీటాస్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఓకే, అండ్ ద లాస్ట్ స్పీషీస్ వాజ్ కిల్డ్ ఇన్ ద మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ అనేటువంటి స్టేట్లో మనకి లాస్ట్ చీటాని చంపడం అనేది జరిగిందమ్మా. సో హూ కిల్డ్ ద చీటా మీన్స్, సో మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్. ఓకే, సో ఈ రాజుగారు ఏం చేశారు, సో ఉన్నటువంటి లాస్ట్ చీటాల్ని, ఓకే, సో చీటాల్ని ఏం చేశారు, హంటింగ్కి వెళ్ళి చంపేశారు. సో దట్ వాస్ ద లాస్ట్ ఎవిడెంట్ స్పీషీస్ ఆఫ్ చీటా ఇన్. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద లాస్ట్ చీటా ఇన్ ఇండియా, ఓకే, సో తర్వాత ఏం జరిగిందంటే వీ స్టార్టెడ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ ప్రాజెక్ట్ చీటా. ఓకే, సో ప్రాజెక్ట్ చీటా అంటే ఏంటమ్మా, బికాస్ సో దెర్ వాజ్ నో ఏషియాటిక్ చీటా. సో ఏషియాటిక్ చీటా అనేది ఏమైంది, మొత్తం ఇండియాలో అంతరించిపోయినాయి. ఓకే, సో ఏషియాటిక్ చీటా వాజ్ ద వన్ ఆఫ్ ద సబ్ స్పీషీస్ ఆఫ్ చీటా. ఓకే, సో ఈ చీటాస్ కాస్త ఏమైనా ఏషియాటిక్ చీటా కాస్త ఇండియాలో అంతరించిపోయినాయి. అంటే ఈ చిరుతపులు ఏమైనాయమ్మా భారతదేశంలో కనుమరుగైపోయినాయి. ఓకే, సో నవ్ వాట్ వీ డిడ్ అండర్ ద ప్రాజెక్ట్ చీటా, వీ వాంట్ టు బ్రింగ్ ద ఆఫ్రికన్ చీటాస్, ఓకే, టు రీలొకేట్ ఇన్ ద ఇండియన్ నేషనల్ పార్క్ కాల్డ్ కూనో నేషనల్ పార్క్. ఓకే, సో కూనో నేషనల్ పార్క్లో ఏం చేస్తున్నాం మనం, సో ఈ యొక్క ఆఫ్రికా నుంచి, ఎస్పెషలీ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా, సో సౌత్ ఆఫ్రికా నుంచి, అట్లాగే మనం నమీబియా నుంచి ఏం చేసామమ్మా, సో మనం చిరుతపుల్ని తీసుకురావడం జరిగింది. వీఆర్ బ్రింగింగ్ ద ఆఫ్రికన్ చీటాస్ ఇన్ టు ద కూనో నేషనల్ పార్క్ అండర్ ద ప్రాజెక్ట్ చీటా. ఓకే, బట్ రీసెంట్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, సో దెర్ వాస్ ఆల్మోస్ట్ ఆల్ 7 deaths were happened అవుట్ ఆఫ్ 20 స్పీషీస్. ఓకే, సో 20 చిరుతపుల్లో 7 చిరుతపుల్లు ఏమైనా చనిపోవడం జరిగింది. సో దిస్ బికేమ్ ఏ సో మచ్ ఆఫ్ బిగ్ న్యూస్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. ఓకే, సో దాదాపుగా 7 చీటాలు అనేవి చనిపోవడం జరిగింది. సో ఇది ఏమైందమ్మా, సో ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ సో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ చీటాలో ఈ యొక్క అపశృతులు అనేవి ఏర్పడ్డాయి. ఓకే, సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ చీటా. సో వాట్ ఈస్ ద డిబేట్ యాక్చువల్లీ, సో ప్రజెంట్ జరిగినటువంటి డిబేట్ ఏంటో చూద్దాం. సో ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ప్రాజెక్ట్ ద చీటా ఇన్ ఇట్స్ ఫారెస్ట్ 7 days ఆఫ్టర్ ద లాస్ట్ రిమెంబర్ ఆఫ్ స్పీషీస్ వేర్ ఎక్స్టింక్టెడ్. అంటే ఏంటమ్మా, సో ఇండియా అనేది భారతదేశం ఏం చేసింది, సో 70 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ద ఎక్స్టింక్ట్ ఆఫ్ చీటా ఇన్ ఇండియా, సో నౌ వీఆర్ వాంటింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ ఆఫ్రికన్ చీటాస్ ఇన్ టు ద ఫారెస్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఏం చేసాం మనం, ఈ యొక్క ఆఫ్రికన్ చీటాస్ని తీసుకురావడం జరిగింది. అండర్ దిస్ ప్రాజెక్ట్ చీటా, సో వీ ఇంట్రడ్యూస్ ద చీటాస్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చిరుతపులు తీసుకురావడం జరిగింది. అట్లాగే నమీబియా నుంచి కూడా కొన్ని చిరుతపుల్ని మనం తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్కడ మనం రీలొకేట్ చేస్తున్నాము, కూనో నేషనల్ పార్క్లో మనం రీలొకేట్ చేస్తున్నాము. ఓకే, సో రీసెంట్గా ఏమైంది, 7 చీటాస్ అనేవి చనిపోయాయి. ఓకే, సో దాని గురించి మనం ఈరోజు, సో చీటా ప్రాజెక్ట్ అనేది సస్టైనబులా, ఓకే, వెదర్ దిస్ చీటా ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు గెయిన్ ఏ మొమెంటమ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సస్టైనబిలిటీ ఈస్ హ్యాపెనింగ్, ఇట్లాంటివన్నీ చూసుకోవాలంటే ఏంటి, ఈ చీటా ప్రాజెక్ట్ సస్టైనబులా కాదనేటువంటి విషయం మనం ఈరోజు ఆర్గ్యుమెంట్లో మాట్లాడతాము. ఓకే, సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే.
సో లెట్ అస్ నో ద చీటాస్ వేర్ దర్ కమింగ్ ఫ్రమ్. సో ఇది ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ పిక్ చేసుకున్నానమ్మా. సో 8 చీటాస్ అనేవి నమీబియా నుంచి వచ్చాయి, 12 చీటాస్ అనేవి సౌత్ ఆఫ్రికా నుంచి, మొత్తం ఆల్ టుగెదర్ 20 చిరుతపుల్ని మనకి ఇండియాలోకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్కడ లొకేట్ చేశారమ్మా? కూనో నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్లో రీలొకేట్ చేశారు, విచ్ ఈజ్ ఏ 600 హెక్టేర్ ఆఫ్ ఏరియా విచ్ ఈస్ ఎ టోటల్ ఎన్క్లోజర్ ఆఫ్ ద చీటా. సో ఈ 600 హెక్టేర్స్లో మనకి చీటాస్ని వదలడం అనేది జరిగింది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కూనో నేషనల్ పార్క్? సో కూనో నేషనల్ పార్క్లో మనం కూనో పాల్పూర్ అంటాము. ఓకే, సో ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ నేషనల్ పార్క్ ఈస్ కూనో పాల్పూర్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ ప్రాంతంలో మనకి ఎన్ని చీటాల వరకు ఉంచొచ్చామా? ఆల్మోస్ట్ 21 చీటాస్ని మనం ఇందులో మ్యాక్సిమంగా ఉంచవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? సో 20ని మనం రిలీజ్ చేసాము. నౌ 7 డెత్స్ వేర్ రిపోర్టెడ్ అండ్ రైట్ నౌ దెర్ ఆర్ ఓన్లీ 13 ఆఫ్రికన్ చీటాస్ వేర్ స్టేయింగ్ దేర్. ఓకే, సో వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ పాపులేషన్ సైజ్ ఎక్స్పెక్టెడ్? ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 50+ పాపులేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆర్ దేర్ ఈస్ ఎనీ సిమిలర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రీలొకేషన్ ఇన్ అదర్ కంట్రీస్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, సో సౌత్ ఆఫ్రికా నుంచి మొజాంబిక్కి ఇలా ఆఫ్రికన్ చీటాస్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క చీటాస్ని ఒంటరిగా కాకుండా వేరే ఏదైనా స్పీషీస్తో మనం మర్చ్ చేయొచ్చా? వేరే ఏదైనా క్యాట్ ఫ్యామిలీతో మనం మర్చ్ చేయొచ్చా అంటే ఎస్, దేర్ విల్ బి అదర్ ఛాన్స్, దట్ ఈస్ వీ కెన్ కీప్ దమ్ విత్ ద ఏషియాటిక్ లైన్స్ ఆల్సో. అంటే ఇక్కడ ఏషియాటిక్ లైన్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? ఇండియాలో ఒకే ఒక్క ప్రాంతంలో మనకి ఏషియాటిక్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ప్రాంతాన్ని మనం ఏమంటాం? గిర్ నేషనల్ పార్క్. ఓకే, సో గిర్ నేషనల్ పార్క్ అనేటువంటి ఈ ప్రాంతంలో, ఓకే, సో ఫుల్ ఫామ్ ఏంటి? గిరినార్ నేషనల్ పార్క్ అంటాము. సో ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉన్నటువంటి గిరినార్ నేషనల్ పార్క్లో మనకి ఏషియాటిక్ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? వీటితో కలిపి సో అక్కడ ఉన్నటువంటి ఏషియాటిక్ లైన్తో పాటు ఈ ఆఫ్రికన్ చీటాస్ని కూడా మనం అక్కడ వదిలేటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈజ్ దర్ ఎనీ థ్రెట్స్? ఏదైనా వాటికి థ్రెట్స్ ఉన్నాయంటే సో దట్ ఈస్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ద లెపర్డ్ పాపులేషన్. ఓకే, సో లెపర్డ్ పాపులేషన్ నుంచి చీటాకి యొక్క చిరుతపుల్లికి ఎక్కువగా ప్రాణహాని ఉంది. సో ఖచ్చితంగా దెర్ ఈస్ ఎ సీజబుల్ పాపులేషన్ ఆఫ్ leopards విల్ బి దేర్. సో దిస్ leopard population also can be a threat to the cheetahs especially. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కీపింగ్ చీటాస్ ఇన్ ద కూనో పాల్పూర్ నేషనల్ పార్క్ అనేటువంటి విషయం వస్తే, సో చీటాస్ ఫుల్ఫిల్ ద యూనిక్ ఎకలాజికల్ రోల్. ఓకే, సో చీటాస్ అనేవి ఏంటమ్మా? దే వర్ ద కీ స్టోన్ స్పీసీస్. ఓకే, సో కీ స్టోన్ స్పీస్ అంటే ఏంటమ్మా? దే ఆర్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ద హ్యాబిటాట్. సో ఇవి చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ స్పీషీస్ కింద ఉంటాయన్నమాట. ఓకే, సో ఏ హ్యాబిటాట్ తీసుకున్నా, ఎకో సిస్టమ్ తీసుకున్నా, ఈ కీ స్టోన్ స్పీసీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, సో అట్లాంటి వాటిని మనం రెస్టోర్ చేసామనుకోండి, దిస్ చీటాస్ ఆర్ ఎస్పెషలీ ఫుల్ఫిల్లింగ్ ద యూనిక్ రోల్ ఆఫ్ ఎకాలజీ. ఓకే, సో విత్ ఇన్ ద కార్నివోర్ ఎస్పెషలీ ఈ యొక్క కార్నివోర్స్ అనేటువంటిమా తోటి కార్నివోర్స్ అంటే క్యాట్ ఫ్యామిలీస్ లైక్ లయన్స్, ఓకే, లెపర్డ్స్, అర్థమైందా? సో ఇట్లాంటి వాటితో పాటు ఇవి కూడా కలిసి ఉంటాయి అండ్ దే విల్ మెయింటైన్ దేర్ యూనిక్నెస్ ఇన్ ద ఎకాలజీ. సో వాటి వల్ల ఏమవుతుంది? ఒక యూనిక్నెస్ అనేది సంతరించుకుంటుంది. ఓకే, సో దిస్ విల్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ ద ఎకో సిస్టమ్, దిస్ విల్ ఇంప్రూవ్ ద బయోడైవర్సిటీ అండ్ ఆల్సో ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా. సో దీంతో పాటు ఏమవుతుందమ్మా? జీవ వైరుధ్యం అనేది మారుతుంది, అట్లాగే ఎకో సిస్టమ్ అనేది కూడా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఎకో సిస్టమ్ అనేది ఏంటి? హెల్దీగా మెయింటైన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ పాయింట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ చీటాస్ ఇన్ ఇండియా. ఓకే, దీంతో పాటు దీస్ ఆర్ కెరిస్మాటిక్ స్పీషీస్. సో దిస్ చీటాస్ కెన్ ఆల్సో బెనిఫిట్ ఇండియాస్ బ్రాడర్ కన్జర్వేషన్ గోల్స్. ఓకే, సో భారతదేశం సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎకలాజికల్ కన్జర్వేషన్ యొక్క గోల్స్ని కూడా ఏం చేస్తుంది? వైడెన్ చేస్తుంది. ఓకే, దాంతోపాటు ఇట్ ఈస్ ఆల్సో ఇంప్రూవింగ్ అదర్ కైండ్ ఆఫ్ హ్యాబిటాట్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడింగ్ అదర్ కైండ్ ఆఫ్ స్పీషీస్ పాపులేషన్ ఆల్సో గెటింగ్ ప్రొటెక్టెడ్ అండ్ ఎకో టూరిజం ఆల్సో విల్ బీ ప్రమోటెడ్ ఇన్ ఏ వెరీ గుడ్ వే. ఓకే, సో ఎంతమంది మనం నెగ్లెక్ట్ చేసినటువంటి యొక్క స్పీషీస్ ప్రొటెక్షన్ కానీ ఎకో టూరిజం కానీ వీటి వల్ల ఏమవుతుంది? ఎస్పెషలీ సో ఖచ్చితంగా ఇప్పుడైతే మనకి యొక్క ఎకో సిస్టమ్ హెల్తీగా మెయింటైన్ అవ్వడం కానీ, ఎకో టూరిజం ప్రమోట్ చేయడం కానీ, ఓకే, బయోడైవర్సిటీని కాపాడుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ చీటాస్ అనేవి రావడం వల్ల జరుగుతాయి అనేటువంటిది ఒక వాదన అనమాట. ఓకే, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ చీటా ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద కూనో పాల్పూర్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద చీటా. ఒకసారి ఈ యొక్క చీటా గురించి మనం కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిగ్ క్యాట్ స్పీషీస్ ఇన్ ద ఎంటైర్ క్యాట్ ఫ్యామిలీ. సో క్యాట్ ఫ్యామిలీలో తీసుకుంటే సో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ స్పీషీస్ అమాంగ్ ద బిగ్ క్యాట్స్. బిగ్ క్యాట్స్ అంటే ఏమొస్తామా? లయన్, టైగర్, ఓకే, సో లెపర్డ్, అట్లాగే ఇంకోటి ఉంది ఏంటి? సో
చీటా అండ్ స్నో లెపర్డ్. ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ద బిగ్ క్యాట్ స్పీషీస్ అంటాం. ఓకే, సో ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే దాదాపుగా మనకి 8.5 మిలియన్ ఇయర్స్ నుంచి మనకి ఈ యొక్క చీటాస్ అనేవి కనబడుతున్నాయి భూమి మీద. సో దీంతో పాటు ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్. ఓకే, ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఇన్ ద ఎంటైర్ ఎర్త్ స్పీషీస్. ఓకే, సో ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ ఏమంటామమ్మా, చీటాని కింద మనం పరిగణించాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ చీటాస్ వేర్ ఎస్పెషలీ అండర్ 7,500 ఇండివిజువల్స్ ఓన్లీ. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? సో ఓన్లీ 7,500 స్పీషీస్ అని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకి చీటాస్ అనేవి కనబడతాయి. ఓకే, సో ఐయుసిఎన్ ఏం చేస్తుంది దీనికి? ఐయుసిఎన్ గేవ్స్ ఏ, సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దీని యొక్క కేటగరైజేషన్ ఏంటమ్మా? సో దే గేవ్ ఇన్ ద వల్నరబుల్ కేటగిరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వల్నరబుల్ కేటగిరీలో దీన్ని పెడతాం అనేది జరిగింది. అట్లాగే ఇండియాలో సో ఇట్ వాస్ కెప్ట్ ఇన్ ద షెడ్యూల్ 1 స్పీసీస్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం దీన్ని షెడ్యూల్ 1 స్పీసీలో పెట్టాము. అట్లాగే సైట్స్ కన్వెన్షన్లో కూడా దీన్ని సో షెడ్యూల్ 1లో పెడతామని జరిగింది. వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ దిస్ ఎండేంజర్డ్ కేటగిరీ ఆఫ్ చీటా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఏషియాటిక్ చీటాకి వచ్చేసరికి ఏషియాటిక్ చీటా ఈజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే, సో మొత్తం ప్రపంచంలో కూడా ఇది ఏమైందమ్మా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఐయుసిఎన్ క్లాసిఫికేషన్ ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద దీన్ని మెన్షన్ చేశారు. వేరస్ ఆఫ్రికన్ చీటాస్ వేర్ వల్నరబుల్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద గ్లోబల్ హ్యాబిటేట్ ఆఫ్ చీటాస్ వేర్ ఎండేంజర్డ్. ఓకే, సో ఏషియాటిక్ చీటా సంబంధించినటువంటి ఈ యొక్క క్యాట్ పాపులేషన్ అనేది ఏమైందమ్మా, 90% అనేది గ్లోబల్గా అంతరించిపోయింది. ఓకే, ఓన్లీ నవ్ వీ హ్యావ్ ఓన్లీ 9%. ఓకే, సో 9% అనేవి మాత్రమే, సో ఈ ప్రాంతంలో 9% హిస్టారికల్ రేంజ్లో మాత్రమే ఈ చీటాస్ అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద చీటాస్ ఆర్ కంప్లీట్లీ ఎక్స్టింక్ట్. ఓకే, ఇండియాలో అయితే ఈ చీటా ఏషియాటిక్ చీటా అనేది పూర్తిగా అంతరించిపోయింది. ఓకే, ప్రపంచంలో దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటమ్మా, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే, సో వేరస్ ఆఫ్రికన్ చీటా యొక్క స్టేటస్ ఏంటి, ఇట్ ఈస్ వల్నరబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో నౌ లెట్ us సీ అబౌట్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఎలాంటి అవరోధాలు అనేవి ఏర్పడుతున్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్, వీ నీడ్ టు స్టడీ అబౌట్ ద కాంప్లెక్సిటీ. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కండిషన్స్ని, క్లైమాటిక్ కండిషన్స్ని, ఓకే, సో ఎంతవరకు మనం ఈ యొక్క చీటాస్ని ఉంచగలము. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ ఇంపాక్ట్స్ విల్ బి దేర్, వాట్ కైండ్ ఆఫ్ వెదర్ ప్యాటర్న్స్ విల్ బి ఇంపాక్టింగ్ దేర్ లైవ్లీహుడ్ అనేది మనం ఖచ్చితంగా చూడాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ రీఇంట్రడక్షన్ ఆఫ్ ఎ వైల్డ్ లార్జ్ కార్నివర్. సో బిగ్ క్యాట్స్ని ఫస్ట్ టైం ఇలా ఇంట్రడక్షన్ చేశారమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్ వేర్ దిస్ వాజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద ఎనీ హిస్టారికల్ ప్రెసిడెంట్. అంటే ఏంటి, చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ వన్ మోర్, రిలీజింగ్ ఆఫ్ చీటాస్ ఇన్ టు ఫ్రీ రోమింగ్ కండిషన్స్ పోసెస్ సబ్స్టాన్షియల్ రిస్క్. ఓకే, సో నార్మల్గా so these cheetahs were especially, they were not aware. Okay, so they will be a foreign species to the particular land area in India. సో రిలీజింగ్ ఆఫ్ చీటాస్ ఇంటూ ఫ్రీ రోమింగ్ కండిషన్, వాటిని ఫ్రీగా వదిలేయడం అనేది, సో ఇట్లాంటి రిస్క్ను మనం చేసామని చెప్పొచ్చమ్మా. అట్లాగే లైక్ కూనో, నో ప్రొటెక్ట్ ఏరియా ఇన్ ఇండియా వేర్ ఫెన్స్డ్. ఓకే, సో కూనో ఏం చేశారు, ద కూనో ఎంటైర్ నేషనల్ పార్క్, సో దట్ వాస్ కంప్లీట్లీ ఫెన్స్, దీనికి అంతా కంచి వేయడం అనేది జరిగింది. సో దేర్ వాస్ నో అదర్ ప్రొటెక్ట్ ఏరియా ఇన్ ఇండియా, సో దట్ వాస్ ఫెన్స్డ్ లైక్ దిస్, లైక్ కూనో. ఓకే, సో మనం ఏ నేషనల్ పార్క్ చూసుకున్నా, ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసుకున్నా, ఓకే, ఏ కమ్యూనిటీ రిజర్వ్ చూసుకున్నా, ఎటువంటి ఏరియాకి నో ప్రొటెక్టెడ్ సైట్స్ ఇన్ ఇండియా వాజ్ నెవర్ గెట్ ఫెన్స్డ్ లైక్ కూనో పాల్పూర్ నేషనల్ పార్క్. ఓకే, సో ఎందుకు వేశారంటే టు ప్రొటెక్ట్ ద చీటాస్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటలిస్ట్ ఆర్ సేయింగ్ దట్ సో దిస్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ ఐడియా. ఓకే, సో రైట్ నో ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 7 చీటాస్ అనేవి ఏమైనా చనిపోవడం జరిగింది. సో దట్ వాస్ బ్రింగింగ్ ఏ లాట్ ఆఫ్ కన్సర్న్. ఓకే, సో all the national attention was coming into the cheetah project because of the 7 deaths were happened very recently. Okay, so let us study about the behavior. Okay, so వాటి యొక్క స్వభావం ఏంటో చూద్దాం, బిహేవియర్ ఆఫ్ చీటాస్. సో యాక్చువల్లీ దీస్ చీటాస్ ఆర్ లైక్ అదర్ లార్జ్ కార్నివర్స్. ఓకే, సో మనం లైన్ తీసుకున్న, టైగర్స్ తీసుకున్న, ఆర్ వీ కెన్ టేక్ ద లెపర్డ్స్. సో ఆల్ దిస్ విల్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఓకే, సో ఇన్ ద ఇనీషియల్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఇన్ టు కూనో నేషనల్ పార్క్, సో దే స్టార్టెడ్ moving into the unfamiliar areas. Okay, so they will move the entire area of the national park. Okay, so they will try to get their habitats. Okay, so they will try to settle down in a particular area, so they will try to communicate with each other, and this will be especially for the initial step of the
settling of the cheetahs in the particular place. Okay, and these movements were especially they were unpredictable and depend upon many factors. Okay, so these cheetah movements were cannot be predicted easily. So at most difficult, చాలా కష్టంగా ఉంటుంది అనమాట, బికాస్ వీ డోంట్ నో వేర్ దే విల్ గో. ఓకే, సో వేర్ దే విల్ స్పెండ్ ఇన్ ద ఇనిషియల్ టైమ్ ఆఫ్ డేస్, బికాస్ దేర్ హ్యాబిటెట్ వాస్ నాట్ ఫిక్స్డ్ ఎట్. ఓకే, సో హ్యాబిటెట్ అనేది ఇంకా పర్మనెంట్గా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి, సో దేర్ మూమెంట్స్ విల్ బి వెరీ మచ్ ర్యాండమ్ అనమాట. Okay, so after several months the cheetahs will establish their own communication networks. Okay, so when they were comfortable, when they start making the area into their particular habitats, okay, so they will settle down. Okay, so they will be comfortable in their own habitats, so they will migrate from one place to another. Okay, in search of food, in search of reproduction, in search of other important metabolic processes. Okay, so that is very important for the sustenance of the entire habitat. Okay, and one more important thing here, so ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే the cheetahs they should not become totally isolated. Okay, so all the cheetahs should be intermingled with each other. Okay, so they should move from one habitat to another habitat freely, so that there will be lot of exchange of the genetics. Okay, so there should be process of a breeding should be done in between the two groups. Okay, they should participate in the breeding, otherwise they will become isolated both genetically as well as the phenotypically. Okay, so physiologically, both biologically and genetically, so they should be intermixed with each other, otherwise they will be genetically isolated. Okay, so అలా కాకుండా ఉంటే ఏమవుతుందో జెనెటికల్గా అవి ఐసోలేట్ అయిపోతాయి, స్లోగా వన్ బై వన్ ద యానిమల్స్ విల్ గోయింగ్ టు డై అనమాట. ఓకే, సో దట్ థింగ్ షుడ్ నాట్ బి హ్యాపెన్. ఓకే, సో ఆల్ ద నెసరీ స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు improve the breeding, to improve their participation, improve the mobility between the two important habitats in that particular నేషనల్ పార్క్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే చీటా హోమ్ రేంజ్ సైజెస్, పాపులేషన్ డెన్సిటీస్ ఆల్సో వేరీస్ ట్రెమండస్లీ, బికాస్ ఇన్ ఇండియా, ఓకే, ఎస్పెషలీ ద సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. ఓకే, సో ద ఆఫ్రికన్ సవన్నాస్ ఆర్ వెరీ డిఫరెంట్, ద ఇండియన్ ఫారెస్ట్ ఆర్ వెరీ డిఫరెంట్. దేస్ ఆర్ మోస్ట్లీ deciduous in nature or they will be scrub type of forest. Okay, so this kind of home ranges will be different. Okay, and the population densities also will be vary in a great way. Clear? సో ఒకసారి మనం వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ చీటా. ఓకే, సో ప్రాజెక్ట్ చీటాకి మనం సంబంధించినటువంటి ఏ స్టెప్స్ని తీసుకోవాలనేది మనం మెన్షన్ చేస్తున్నాము, చూడండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ వీ హ్యావ్ 7 డెత్స్ వేర్ రిపోర్టెడ్. దాదాపుగా 7 చిరుతపుళ్ళు అనేవి చనిపోవడం జరిగింది. సో వాట్ దే ఆర్ సెయింగ్, వాట్ మోస్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటలిస్ట్ వేర్ సెయింగ్ దట్, సో వీ నీడ్ టు రిలీజ్ ద చీటా. ఓకే, ఎస్పెషలీ వీ నీడ్ టు రిలీజ్ మోర్ దెన్ 5 చీటాస్ ఇన్ ద ఫ్రీ రోమింగ్ కండిషన్స్. ఓకే, సో ఫ్రీ రోమింగ్ కండిషన్స్లో వాటిని విడిచిపెట్టాలి. దెన్ ఓన్లీ దే కెన్ ఎక్లిమటైజ్ విత్ ద ప్రాపర్ క్లైమాటిక్ కండిషన్స్, సో దే విల్ గెట్ ద అడాప్టేషన్ టు ద కండిషన్స్ అండ్ దే కెన్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ఏ న్యాచురల్ వే. ఓకే, వీ షుడ్ నాట్ రిస్ట్రిక్టెడ్ దెమ్ టు ద ఆర్టిఫిషియల్ కండిషన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ కండిషన్స్లో మనం వాటిని రిస్ట్రిక్ట్ చేయకూడదు. వీ షుడ్ లెట్ దెమ్ టు మూవ్ in a free roaming conditions in, and rest of the cheetahs should be kept in the acclimatization camp till the monsoon period. Okay, so మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు, okay, until the monsoon season goes, okay, we should keep them in the acclimatization. Okay, we should protect them in the acclimatization camp. Okay, so కొన్ని మాత్రం ఫ్రీగా వదిలేయాలి, కొన్ని మాత్రం మీరు క్యాంప్స్లోంచి అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఫర్దర్ రిలీజెస్ ద కేఎన్పి ఇన్ సరౌండింగ్ ఏరియాస్ విల్ బి డన్ ఇన్ ద ప్లాన్డ్ మేనర్ టు గాంధీ సాగర్. కొంతమంది ఎన్వైరన్మెంటలిస్టులు ఏం చెప్తున్నారంటే కేఎన్పి కాకుండా ఇంకొక రీలొకేషన్ హ్యాబిటాట్ని చూడమంటున్నారు. దట్ ఈస్ దే ఆర్ ఎస్పెషలీ ప్లానింగ్ టు సెండ్ సమ్ అదర్ చీటాస్ ఇన్ టు గాంధీ సాగర్. సో గాంధీ సాగర్కి కొన్ని చీటాస్ని పంపించమని కొంతమంది ఎన్వైరన్మెంటలిస్టులు వాదిస్తున్నారు. ఓకే, వై మీన్స్ టు కన్సర్వ్ దిస్ చీటా యాక్షన్ ప్లాన్. ఓకే, అండ్ టు ఎస్టాబ్లిష్ ఏ మెటా పాపులేషన్, ఒక కొత్త రకమైనటువంటి స్పీషీస్ని, కొత్త రకమైన పాపులేషన్ని క్రియేట్ చేయడానికి, సో వీ నీడ్ టు సెండ్ సమ్ అదర్ పాపులేషన్ ఇన్ టు అనదర్ కన్జర్వేషన్ దట్ ఈస్ కాల్డ్ గాంధీ సాగర్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఇవి సబ్ స్పీషీస్ కింద తయారవుతాయి. ఓకే, సో దే విల్ కమ్ ఇన్ టు డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, సో దెన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ దే విల్ టర్న్ ఇన్ టు సమ్ అదర్ సబ్ పాపులేషన్స్, దే ఆర్ టర్న్ ఇన్ టు సమ్ అదర్ గ్రూప్స్. సో అట్లా మెటా పాపులేషన్ కూడా మనం క్రియేట్ చేయాలి. దట్ మీన్స్, సో లైక్ నౌ యూ సీ టైగర్స్ వేర్ సీన్ ఇన్ ద తమిళనాడు, టైగర్స్ వేర్ సీన్ ఇన్ ద కేరళ, టైగర్స్ వేర్ సీన్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. సో ఆల్ దీస్ రీజన్స్ దే హ్యావ్ సబ్ పాపులేషన్స్. సో అట్లాగా మన చిరుతపుల్లకు కూడా, సో వీ నీడ్ టు క్రియేట్ మోర్ హ్యాబిటాట్స్ అండ్ టు బ్రింగ్ అబౌట్ ద మెటా పాపులేషన్. సో మెటా పాపులేషన్ మీన్స్ ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ దట్ ఈస్ లివింగ్ సపరేట్లీ ఫ్రమ్ ద పేరెంట్ పాపులేషన్. ఓకే, సో అట్లాంటి వాటిని ఏమంటాం మనం
మెటా పాపులేషన్ అంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్పీషీస్ ఇంటూ అదర్ కన్జర్వేషన్ ఏరియా, సో దట్ హ్యాస్ టు బి డన్ అండర్ చీటా కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో చీటా కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం సో కొత్త ఏరియాస్ మనం రీలొకేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ద ప్రాజెక్ట్ చీటా ఈస్ ఎస్పెషలీ కాంట్రిబ్యూటింగ్ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఆల్సో ద biodiversity management in the country. Okay, so this project cheetah was initiated by the central government and it is a very very flagship project. The prime minister himself came and introduced the, especially releasing the cheetahs into the national park. So this was seen by the entire India, and right now we are in a pathetic situation. మనం ఏమంటే ఆల్మోస్ట్ ఆల్ సో దాదాపుగా 7 చిరుతపుల్లైనా చనిపోవడం వల్ల సో రైట్ నౌ వీఆర్ థింకింగ్ దట్ దిస్ ప్రాజెక్ట్ చీటా ఇస్ సస్టైనబుల్ ఆర్ నాట్ అనేటువంటి ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాము. సో we need to introduce them into other locations so that we can able to try different methods. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేయడం వల్ల ఏమవుతుందమ్మా ఆటోమేటిక్గా మనకి సో కొత్త మెటా పాపులేషన్ అనేది తయారయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఓకే, సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, సో దిస్ కీ స్టోన్ స్పీసీస్ లైక్ చీటా సో విల్ ఏబుల్ టు బ్రింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. సో దిస్ విల్ మెయింటైన్ ద ఎకోసిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ద ఇండియాస్ న్యాచురల్ హెరిటేజ్. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ చీటా రైట్ నౌ. ఓకే, సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో కొత్తగా మన జీవ వైవిధ్యం పెరుగుతుంది. ఓకే, సో ప్రకృతిలో మనకి ఏమంటే బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అట్లాగే కొత్త సబ్ గ్రూప్స్ ఆఫ్ పాపులేషన్ కూడా దీనివల్ల క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే సో చిరుతపుల సంరక్షణలో మనం ఒక ఉన్నత స్థానాన్ని మనం అధిరోహించేటువంటి అవకాశం ఎంతగానో ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రాజెక్ట్ చీటా. Okay, so hope you understand my lecture. Any kind of doubts and queries will be addressed in the comment section. Okay, have a nice day, take care. So మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటాయమ్మా, సో జస్ట్ పింగ్ మీ ఆన్ టు దిస్ నెంబర్. సో యూ కెన్ పింగ్ మీ ఆన్ టు మై నెంబర్ ఆర్ యూ కెన్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ క్వైరీస్. ఓకే, సో ఐ విల్ దేర్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం. సో 24 గంటలు నేను ఏం చేస్తానంటే మీ యొక్క డౌట్స్ని ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. Okay, so I'm giving personal guarantee to all the commenters who are commenting in the comment section. Okay, so please if you like the video, give me a like and subscribe.